హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఇంటర్లింక్లో అయితే వీసా కార్డ్ అనేది మన ఇంటర్లింక్ సభ్యులకు ఏ విధంగా వస్తుంది అనే పాయింట్ చాలామంది అడుగుతున్నారండి. ఎందుకంటే మనకి రీసెంట్గా వచ్చిన ఈవెంట్లో కూడా ఆ యొక్క వీసా కార్డ్ సంబంధించిన గిఫ్ట్ బాక్స్ అయితే ఉంది. సో వీసా కార్డ్ అనేది అందరికీ వస్తుందా లేదా, అది ఫిజికల్ కార్డా లేదంటే మనకి మొబైల్లో మాత్రమే చూపించే వర్చువల్ కార్డా అని చాలామంది అడుగుతుందండి. సో మనకైతే ఉన్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీతో చెప్పాలనుకుంటున్నాను, గమనించండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా. అయితే అండి, ముందుగా మనం ఇంటర్లింక్ వాళ్ళు అయితే ఈ టాప్ 51 ర్యాంక్ సంబంధించిన ఈవెంట్ అయితే మన ముందుకైతే వీళ్ళు తీసుకురావడం జరిగిందండి. సో మనకి జనవరి 29th నుంచి అయితే ఈ యొక్క ఈవెంట్ అయితే లైవ్లో మనకి స్టార్ట్ కావడం జరిగింది, అందరూ తెలిసిన విషయమే. సో ఈ యొక్క ఈవెంట్ అయితే మనకి 30 రోజులండి, 30 days అయితే మనకి యాక్టివ్లో ఉంటుంది, తెలుసుకోవాలి పాయింట్. అయితే ఇప్పుడు చాలామంది కూడా ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది కోర్ అంబాసిడర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళైతే మనకి లైవ్ వీడియోస్ కూడా ఎన్నో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ వీసా కార్డ్ అనేది మన చేతుల్లో కూడా ఖచ్చితంగా వస్తుందా లేదా అనేది అడుగుతున్నారండి. సో మనకేం చెబుతున్నారంటే ఇక్కడ ఆ యొక్క వీసా కార్డ్ అనేది మనందరూ కూడా వస్తుందా అంటే ఖచ్చితంగా మనకైతే ప్రాజెక్ట్ వాళ్ళు అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పారండి. కాకపోతే ఇక్కడ ఒక డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ డీటెయిల్స్ మనం తెలుసుకోవడం ద్వారా మాత్రమే ఈ పాయింట్ మీకైతే అర్థమవుతుందండి. సో అది మీరు గమనించాలి ఖచ్చితంగా. సో మనకి ఈవెంట్ అయితే వచ్చింది. ఈ ఈవెంట్ అనేది టాప్ 51 ఈవెంట్ అనేది, ఈవెంట్లో మనం పార్టిసిపేట్ చేయడం ద్వారా అయితే ఈ యొక్క వర్చువల్ వీసా కార్డ్ అయితే మనం పొందొచ్చండి. సో మీకు ఒక పాయింట్ చెబుతున్నాను, 2 రకాల వీసా కార్డులు అయితే ఉంటాయండి. ఒకటి వచ్చేసి వర్చువల్ వీసా కార్డ్ అండి, ఇంకా రెండోది వచ్చేసి మనకి డైరెక్ట్గా మన చేతుల్లో ఉండే ఫిజికల్ వీసా కార్డ్ అండి. సేమ్ మన బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఏ విధంగా ఉంటుందో మన చేతిలో ఉంటుంది కదా, దానిని అయితే ఫిజికల్ కార్డ్ అంటారండి. సో వర్చువల్ కార్డ్ అంటే ఏంటంటే ఈ యొక్క కార్డ్ అనేది మన చేతుల్లోకి రాకుండా జస్ట్ మన ఇంటర్లింక్లో ITLX వ్యాలెట్లో ఒక ఆప్షన్లో మాత్రమే చూపిస్తారండి. కార్డు యొక్క డీటెయిల్స్ మాత్రమే మనకైతే కనిపిస్తాయండి. సో అలానే మనం దీన్ని పనిచేయదు అనుకోవడం కాదండి. ఈ యొక్క కార్డ్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసి ఏ షాప్లో అయినా సరే, ఏ మాల్లో అయినా సరే, ఏ యొక్క ప్లాట్ఫామ్లో అయినా సరే ఖచ్చితంగా పేమెంట్ చేసుకోవచ్చు. ఈ యొక్క వీసా కార్డులో మనం అమౌంట్ మన క్రిప్టో ద్వారా డిపాజిట్ చేసుకోవడం ద్వారా చేసుకోవచ్చండి. కాకపోతే ఇది మనకి వర్చువల్ రూపంలోనే ఉంటుంది, మొబైల్లో మాత్రమే కనిపించేలా డిజైన్ చేస్తారండి. దాన్నే వర్చువల్ వీసా కార్డ్ అయితే అంటారండి, అది గమనించాలి. సో ఫిజికల్ వీసా కార్డ్ అనేది చేతిలో ఉంటుంది కాబట్టి మనం షాప్స్కి వెళ్ళేటప్పుడు అది స్వయంగా మన చేతుల్లోంచి వాళ్ళకి ఇచ్చేసి దీని ద్వారా పేమెంట్ అని చెప్పొచ్చు. ఏటీఎంలో కూడా మనం అయితే ఆ కార్డ్ని స్వైప్ చేసుకొని విత్డ్రా చేసుకోవచ్చు క్యాష్ అనేది. సో ఫిజికల్ వీసా కార్డుకి అదేవిధంగా వర్చువల్ వీసా కార్డుకి మీరు ముందుకైతే క్లియరెన్స్గా తేడా తెలుసుకోవాలని గమనించండి. సో మన ఇంటర్లింక్ సభ్యులకి అందరికీ కూడా వచ్చేది ఏంటంటే వర్చువల్ వీసా కార్డ్ అండి, ఫిజికల్ వీసా కార్డ్ కాదండి. వర్చువల్ వీసా కార్డ్ అయితే మనకైతే రాబోతుందని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఒక ఫిజికల్ వీసా కార్డ్ అనేది టాప్ 15 కోర్ అంబాసిడర్స్కి మాత్రమే ఇచ్చారండి, వాళ్ళకే ఇచ్చారు ముందుకైతే. ఎందుకు ఇచ్చారంటే వాళ్ళకి కూడా ఊకనే కాదండి, ఈ కార్డ్ అనేది రియాలిటీలో సరిగ్గా వర్క్ అవుతుందా లేదని చెక్ చేసుకోవడానికి అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. సో ఈ కార్డు అనేది మనకి ఫ్రీగా అయితే రాదండి చేతుల్లోకి అయితే, కొరియర్ ఛార్జెస్ అని. ఎందుకంటే ఈ కార్డు మనకు వచ్చేది మన ఇండియా కాదండి, మనకి US నుంచి రావాలి కాబట్టి కొన్ని వందల వేల రూపాయలు అయితే ఖర్చు అయితే ఉంటుందండి. సో అందుకే మన వాళ్ళైతే ఇది అందరికీ చేరవేయడం అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి వర్చువల్ వీసా కార్డ్ అనే ఆప్షన్ తీసుకొచ్చారండి. సో వర్చువల్ వీసా కార్డ్ అయితే అందరికీ రావడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చండి. సో అందుకే మీరు చేతిలో కార్డు కంటే కూడా మీకు ఓవరాల్గా కార్డు వస్తుందని తెలుసుకోవాలండి. సో చేతిలోకి కార్డు అనేది కొద్ది మంది మాత్రమే వస్తుంది, అందరికీ కాదండి. సో నాకైనా సరే మనలో చాలామందికి కూడా వర్చువల్ వీసా కార్డు అనేది మనకి ఎక్కువగా అవకాశం ఉంది మన చేతిలోకి రావడానికండి. అది మీరు అందరూ కూడా దయచేసి గమనించండి. కాబట్టి ఆ కార్డులో మనం డిపాజిట్ చేసుకుంటున్న క్రిప్టోని పేమెంట్ చేసుకోవచ్చు, చేతిలో ఉండిద్ది, ఇది ఫోన్లో ఉండేది, అంతే తేడానండి. కార్డు అనేది రెండు కూడా సమానమే, అన్ని ఫీచర్స్ కూడా ఈ కార్డు కలిగి ఉంటుంది, ఆ కార్డు కలిగి ఉంటుంది. అది ప్రజలకు బయట కనిపించింది అంతే. ఈ వర్చువల్ కార్డ్ అనేది మీకు మాత్రమే మీ మొబైల్లో ITLX వ్యాలెట్లో ఒక విభాగంలో కనిపించేది అనమాట. సో మీకైతే ముందుగా డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ కార్డుని మేము ఎలా పొందాలి, ఈ వర్చువల్ వీసా కార్డుని మనందరం కూడా ఎలా పొందాలని అడుగుతున్నారండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ముందుగా మీరు ఈ యొక్క ఈవెంట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఈ యొక్క ఈవెంట్ ముందు ఓపెన్ చేసేసిన తర్వాత మీకు నేను చెప్పే వివరాలు అర్థమవుతాయండి. సో మనకి కిందకు స్క్రోల్ చేసినట్లయితే 2 బాక్సులు ఉంటాయి, మళ్ళీ పూల్ బాక్స్ ఒకటి,
కుడివైపున వచ్చేసి లీడర్ బోర్డ్ ఒకటి. మీరేం చేస్తారంటే లీడర్ బోర్డ్ కాకుండా పూల్ బాక్స్ ఓపెన్ చేసుకోండి. పూల్ బాక్స్ రెడీగా ఉండిద్ది మ్యాక్సిమం. పొరపాటు మీరు లీడర్ బోర్డ్లో ఉంటే పూల్లోకి ఎంటర్ అవ్వండి. పూల్ బాక్స్కి ఎంటర్ చేసిన తర్వాత అన్లాక్ యువర్ రివార్డ్ పూల్స్ అని మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. సో కనిపించిన తర్వాత చూసుకోవచ్చు, మనకి ఇక్కడ రకరకాల గిఫ్ట్ బాక్సులు అయితే ఉంటాయండి. సో అన్నిటికీ కూడా మనకైతే లాక్ అయితే ఉంది. చూసుకోవచ్చు, ప్రతి బాక్స్కి కూడా లాక్ విధించడం జరిగింది ప్రస్తుతం అయితే. అది మీరు గమనించాలి. మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీరు ఎన్ని పాయింట్లు కలిగి ఉన్నారో ఆ లిస్ట్ అయితే మీకు ఇస్తారండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ యొక్క ఐడి తాలూకా మొత్తం పాయింట్లేనండి 3335 పాయింట్లు అయితే కలిగి ఉన్నట్టుగా ఇక్కడ డేటా మొత్తం చూపిస్తుంది మనకైతే. సో ఈ విధంగా ఈ పాయింట్లు ఉంటేనే ఈ బాక్సులు మనం ఓపెన్ చేసుకోవడానికి అర్హత అయితే లభిస్తుందండి. సో సింపుల్గా చెప్పాలంటే మనకి తక్కువలో తక్కువ ఈ ఫస్ట్ బాక్స్ అండి. ఈ ఫస్ట్ బాక్స్ మనం ఓపెన్ చేసుకోవడం ద్వారా అయితే ఇక్కడ కూడా మనకి ఇంటర్లింక్ వీసా వర్చువల్ కార్డ్ అయితే మనకైతే ఒకటి ఇస్తా అని చెప్తున్నారండి. సో మీరు గమనించవచ్చు. కానీ ఈ బాక్స్ ఓపెన్ అవ్వాలంటేనంటే మనకు ఖచ్చితంగా 200 పాయింట్లు అయితే కావాలి. 200 పాయింట్లు అయితే మనకైతే కావాలి అన్నట్టుగా చెబుతున్నారండి. సో పైన కూడా మీ డేటా చూసుకోవచ్చు. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ట్రస్టెడ్గా ఉన్న సమాచారం దగ్గర నుంచి మాత్రమే తీసుకొని చదువుతున్నానండి. ఏది కూడా నేనైతే కల్పించి సొంత మాటలు చెప్పట్లేదని గమనించాలి. సో చూసుకోవచ్చు, ఈ యొక్క లిస్టులో అయితే మనకి టికెట్స్ అయితే ఉన్నాయి, హ్యూమన్ క్రెడిట్ స్కోర్ బాక్సులు అయితే ఉన్నాయి, దాంతోపాటు ఇంటర్లింక్ వర్చువల్ వీసా అక్కడ కూడా ఉందండి. కాకపోతే ఈ బాక్స్ మీరు ఓపెన్ చేసుకోవాలంటే మీ వ్యాలెట్లో, అంటే మీరు మీ యొక్క అకౌంట్లో కిందకు స్క్రోల్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ 3335 ఉన్నాయి కదా. సో మీరు ఇక్కడ తక్కువలో తక్కువ 200 పాయింట్లను కలిగి ఉండాలి. 200 పాయింట్లను కలిగి ఉండాలని మనకైతే చెబుతున్నారండి. సో సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క ఈవెంట్ అయితే మనకి స్టార్ట్ అయింది జనవరి మంత్ ఎండ్ కాబట్టి. సో మనం ఈ యొక్క ఈవెంట్లో పాయింట్స్ ఏ విధంగా గెయిన్ అవ్వాలో మరొకసారి నేను చెప్పేస్తాను. ఇక్కడ చూడండి, మీరైతే ఒక వ్యక్తిని రిఫర్ చేయడం ద్వారా 100 పాయింట్లు అయితే మీరు గెలుచుకుంటారని చెబుతున్నారండి. సో మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్కి అయితే మనం 29th నుంచి మనం ఒక ఇద్దరిని కానీ రిఫర్ చేసినట్లయితే, ఒక న్యూ 2 మెంబర్స్ని కానీ మనం రిఫర్ చేసినట్లయితే 200 పాయింట్లు అయితే మనకైతే రావడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా లెవెల్ 2 నుంచి కూడా మరొక 50 పాయింట్ల వరకు అయితే డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. సో మీరు ఇద్దరిని రిఫర్ చేశారనుకోండి, మీకు డైరెక్ట్గానే 200 పాయింట్లు అయితే వచ్చేస్తాయండి. సో ఈ విధంగా మనకైతే మొత్తం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఇలా చేయడం ద్వారా ఆ యొక్క వర్చువల్ వీసా కార్డుని అయితే ముందుగా మీరు అయితే పొందడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయండి. సో ఇంకో విషయం ఏంటంటే, ఇలా కాకుండా మాకు రిఫరల్స్ చేయడం అనేది కష్టంగా ఉంది, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కష్టంగా ఉంది అనుకునే వాళ్ళైతే మీరు మరి బాధపడక్కర్లేదండి. ఆ వర్చువల్ వీసా కార్డ్ అనేది అప్రాక్సిమేట్గా ఇంటర్లింక్ సభ్యులందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని మనం ముందే చెప్పుకున్నాం. 1 or 2 వీక్స్ ముందే చెప్పేసుకున్నామండి. సో మనకు అది కూడా జరగవచ్చు. లేదనుకుంటే ఇక్కడ కూడా మనం యాక్టివిటీ చేయడం ద్వారా కూడా పొందొచ్చు కదా అనే పాయింట్ మనం తెలుసుకోవడానికి అయితే ఒక సమాచారం నేను తీసుకొచ్చానండి. సో అది ఎప్పుడు వస్తుందనే దానికంటే కూడా ఇదైతే ముందుగా గెలుచుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. అందుకే సో ఎవరైతే యాక్టివ్ పర్సన్స్ ఉంటారో ఒక ఇద్దరిని నేను ఖచ్చితంగా రిఫర్ చేయగలను. కొత్త వాళ్ళనండి, ఇప్పటి నుంచి జనవరి 29 నుంచి ఈ ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాత్రమే. నేను గతంలో చాలామంది రిఫర్ చేస్తారంటే కాదండి, ఈ రూల్ నాకు కూడా వర్తిస్తుంది. నేను కూడా 29th నుంచి మాత్రమే ఒక ఇద్దరిని అయితే రిఫర్ చేస్తానండి ఈ గిఫ్ట్ బాక్స్ కోసమే, నా కోసం. సో ఈ విధంగా మీరు కూడా చేసినట్లయితేనే ఈ గిఫ్ట్ బాక్స్ అయితే మీకు వస్తుందండి. ఫస్ట్ బాక్స్ అయితే 200 పాయింట్లు అయితే మీరు మీ వ్యాలెట్లో కలిగి ఉంటారు. సో అది ఓపెన్ చేసిన రోజు మనకైతే ఈ కార్డు అయితే రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయండి. సో మనకున్న సమాచారాన్ని ఏది మార్చకుండా మీకైతే నేను యాస్టిస్గా చెప్పేశానండి. ఇక్కడ ఏది కూడా కల్పించమే లేదు. సో మీరు గమనించాల పాయింట్ అయితే. సో ఈ యొక్క ఈవెంట్ మొత్తం అయిపోయిన తర్వాత 30 days అని చెప్పాను కదా, చూసుకోవచ్చు ఇంకా 25 days అయితే ఉంది ఈవెంట్ అనేది. సో ఈవెంట్ పూర్తి అయిపోయిన రోజు మాత్రమే ఈ గిఫ్ట్ బాక్స్లు అయితే అన్లాక్ చేసుకోవడానికి, ఓపెన్ చేసుకోవడానికి మనకైతే ఆప్షన్ అయితే రాబోతుంది. సో అప్పటి వరకు ఓపిక కలిగి ఉండాలండి. చూసుకోవచ్చు, నాకు వచ్చేసి ఇక్కడ 3335 పాయింట్లు అయితే కనిపిస్తున్నాయి ఈ వ్యాలెట్లో అయితే, ఈ అకౌంట్లో అయితే. సో ఇక్కడ విషయం ఏంటంటే, సెకండ్ బాక్స్ నేను ఓపెన్ చేయాలంటే నాకు 1500 పాయింట్లు అయితే కావాలంటున్నారు. సో థర్డ్ బాక్స్ నేను ఓపెన్ చేయాలనుకుంటే 5000 పాయింట్లు అయితే కావాలంటున్నారండి. సో నేను 5000 పాయింట్లు బాగా కలెక్ట్ చేసి పోగేయడం ద్వారా నేను ఈ బాక్స్ ఓపెన్ చేశాను అనుకోండి, లెవెల్ 3 బాక్స్ అనమాట. మనకి డాలర్స్ కూడా రివార్డ్స్ వచ్చే అవకాశం అయితే ఉందని చెబుతున్నారు వీళ్ళైతే. కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది ఓపెన్ చేసిన వాళ్ళకి 1-2 బాక్సులు కూడా అదనంగా ఫ్రీగా బోనస్ అలాగా ఇస్తారన్నమాట. ఒకటే కాదండి, నేను 3ది ఓపెన్ చేస్తున్నాను డైరెక్ట్గా నాకు 1-2 కూడా అదనంగా ఇస్తాను. మనకైతే రూల్ చేంజ్ చేశారండి ఈ యొక్క రివార్డ్ బూల్ అయితే. మనకైతే ఈ యొక్క కొత్త రూల్ కూడా మనకు పాస్ కావడం జరిగింది మన ఇంటర్లింక్లో అయితే. సో మీరు మ్యాక్సిమం ఈ సెకండ్ బాక్స్కైనా ట్రై చేయండి.
ఒక 1500 పాయింట్లకి. సో, మీకు 1, 2 ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతాయి. లేదు ఇంక కుదరదనుకుంటే తక్కువలో తక్కువ ఫస్ట్ బాక్స్ కానీ ట్రై చేయండి. ఇప్పటి నుంచి అయితే మీరు ఒక ఇద్దరు మెంబర్‌ని అయితే రిఫర్ చేయడానికి ట్రై చేయండి. లేదనుకుంటే మీరు కిందకొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. ఈ బాక్స్‌లో 3300 దగ్గర మీకు 200 ఉన్నా పర్వాలేదండి. మీకైతే ఫస్ట్ బాక్స్ అయితే ఇబ్బంది లేకుండా ఓపెన్ అయితే అవుతుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మీరైతే ఒక రిఫరల్ కోడ్ ఇవ్వడం ద్వారా మరొక 20 పాయింట్లు అయితే వస్తాయి. ఇక్కడ నాకు కూడా కనిపిస్తుంది. ఈ విధంగా కూడా మీరైతే ఒక 20 పాయింట్స్ అయితే గెయిన్ అవ్వచ్చు. మీరు మీ టీమ్‌లో వాళ్ళ ద్వారా మీకు 20 పాయింట్లు, అతనికి 20 పాయింట్లు అయితే ఇద్దరు కూడా కలిసి అయితే ఎర్న్ చేసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉందని చెప్పుకోవచ్చండి. సో, ఈ విధంగా అయితే మొత్తం మనకి ఇది ఈవెంట్ అయితే వీళ్ళిక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు మీకు ఒక అర్థమైంది అనుకుంటున్నాను. వేసే కట్ అనేది మీకు కొంచెం ముందుగా పొందాలనుకున్న వాళ్ళకైతే ఇదండి. సో, అందరికి కూడా వస్తుంది కాబట్టి టైం పడుతుందండి. టైం పడుతుంది కానీ అందరికీ వస్తుంది. సో, పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం కూడా మీకు సింపుల్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి కుదిరిన వాళ్ళు ట్రై చేయండి. మీరు ఈ ఈవెంట్ స్టార్ట్ అయిన రోజు నుంచి సరికొత్తగా ఇద్దరు మెంబర్స్‌ని రిఫర్ చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందండి. సో, ఇది మనకు ఒక చిన్న యాక్టివిటీగా అంటే మన సైడ్ నుంచి కొంచెం చిన్న యాక్టివిటీలో తీసుకొచ్చారండి. మన కమ్యూనిటీ పెరగాలి కాబట్టి మన సైడ్ నుంచి కొంచెం కాంట్రిబ్యూషన్ అయితే ఉంటుంది కాబట్టి తీసుకొచ్చారండి. ఇక్కడ ఏది కూడా బలవంతం ఉండదు. కుదిరిన వాళ్ళు ట్రై చేయండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఇంటర్లింక్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.